బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. మీరు రాజీనామా చేసి మీ మొత్తం 8 మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం. బీసీ ఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీయింబర్స్మెంట్లు వస్తుండే. ఐ రైట్? ఐ రైట్ బ్రదర్? ఎవరు ఆపిండ్రు? మీ అయ్య ఆపిండు. ఇట్లా వెనుకబడిన తరగతులు, దళితులు, ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది. గ్రూప్ 1లు గ్రూప్ 2లు మొత్తం అటకెక్కించారు మీరు. 10 సంవత్సరాలు మీ అయ్య ముఖ్యమంత్రి ఉంటే ఒక్క సంవత్సరం పరీక్షలు కాదు అయినాయా? అది మీ పాలన. ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాలను? మీ అయ్య ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగిదొక్కిందెవరు, అనగదొక్కిందెవరు? మళ్ళీ లేవకుండా అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కొవ్వు బాగా మెదడుకు ఎక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకేసి ఉతికిండ్రు. ఏమి నోరు జారింది? పచ్చకామాలు ఉన్న వాళ్ళకంతా పచ్చ కనబడతాట ప్రపంచం. నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారు అనుకోకు. ఇవాళ మాధవనగర్ ఫ్లైఓవర్కి మీ పార్ట్నరు, హూ ఇస్ అవర్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇస్తలేడు పైసలు. నీ భయానికి కాంట్రాక్టర్లు వారిపోయినరు. నీ చరిత్రని దిక్కుమాల చరిత్ర ప్రజల ముందర పెట్టిన కాబట్టే నీ గతి అట్లా పట్టింది. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం. బీసీ ఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీయింబర్స్మెంట్లు వస్తుండే. ఐ రైట్? ఐ రైట్ బ్రదర్? ఎవరు ఆపిండ్రు? మీ అయ్య ఆపిండు. ఇట్లా వెనుకబడిన తరగతులు, దళితులు, ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది. గ్రూప్ 1లు గ్రూప్ 2లు మొత్తం అటకెక్కించారు మీరు. 10 సంవత్సరాలు మీ అయ్య ముఖ్యమంత్రి ఉంటే ఒక్క సంవత్సరం పరీక్షలు కాదు అయినాయా? అది మీ పాలన. ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాలను? మీ అయ్య ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగిదొక్కిందెవరు, అనగదొక్కిందెవరు? మళ్ళీ లేవకుండా అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కొవ్వు బాగా మెదడుకు ఎక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకేసి ఉతికిండ్రు. ఏమి నోరు జారింది? పచ్చకామాలు ఉన్న వాళ్ళకంతా పచ్చ కనబడతాట ప్రపంచం. నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారు అనుకోకు. ఇవాళ మాధవనగర్ ఫ్లైఓవర్కి మీ పార్ట్నరు,
హూ ఇస్ అవర్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్? ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇస్తలేడు పైసలు. నీ భయానికి కాంట్రాక్టర్లు వారిపోయినరు. నీ చరిత్రని దిక్కుమాల చరిత్ర ప్రజల ముందర పెట్టిన కాబట్టే నీ గతి అట్లా పట్టింది.